నమస్తే అన్న అందరికీ. జీవీ న్యూస్ విజయ్ మాట్లాడుతున్నాను నేను. మన కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా అందులో ఆయన మాట్లాడే తీరు నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే అప్పటి నుంచే కొద్దిగా అంటే మాట్లాడే తీరే వేరు. నోట్లో తలకాయ పెట్టడం, మళ్ళా తల నరికి పక్క పెట్టుకుంటా అనడం, ఇటువంటివి చాలా ఉంటాయి. సన్నాసులు, దద్దమ్మలు, ఇవన్నీ కామన్. ఈ తెలంగాణ భాషలో కామన్ అన్నట్టు ఈ మాటలన్నీ నేర్పించింది తెలంగాణ ప్రజలకు ఆయనే. కాబట్టి నాకు కూడా నేను మంచిగా ఎంజాయ్ చేస్తాను. నేను తప్పుగా అనుకోను. ఈ దద్దమ్మలు, ఈ కిరికిరులు బాగుంటాయి, పదాలు బాగుంటాయి, నాకు మంచిగా నచ్చుతాయి. ఇప్పుడు నల్గొండ సభలో కూడా కొద్దిగా అవే మాటలు మాట్లాడిండు. మీరు కూడా విని కొద్దిగా చూసి మీరు కూడా తరిస్తారని నేను భావిస్తున్నా. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు ఎలక్షన్లు అయినప్పటి నుంచి ఏదో కారణాల వల్ల ఆయన సొంత కారణాలు అవి ఏమన్నా కావచ్చు, అసెంబ్లీకి పోకుండా డైరెక్టు నల్గొండ సభ పెట్టడం, అసెంబ్లీ కంటే ప్రజలకే చెప్తేనే తెలుస్తుంది అని చెప్పడం చాలా విడ్డూరం. అసెంబ్లీలో చాలామంది వింటారు, కానీ నీవు సభ పెడితే ఆ నల్గొండ ప్రాంతాల నుంచే మంది వినే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అసెంబ్లీకి పోకుండా ఏదో సంతకం చేసి నేను ఒక ఎమ్మెల్యేని అని అక్కడ ప్రమాణ స్వీకారం చేసి తర్వాత అసెంబ్లీకి హాజరు కాకపోవడం కూడా అది పద్ధతి కూడా కాదని అనుకుంటున్నాను నేను. నాకు మీ అంత తెలియకపోవచ్చు, తెలియదు కూడా అనుకుంటా, కానీ అది పద్ధతి కాదు. మీరు చూడండి ఒకసారి. లేకుంటే ఎట్లయినా ఇప్పుడు గజ్వేల్ నుంచి రాజీనామా చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ పోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజంగా అదే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఆ మూమెంట్లో దానికి సంబంధించి సమావేశాలు పెట్టి ఆ లెక్కలనే పోతున్నారని నాకైతే అనిపిస్తుంది. మరి ప్రజలు మీకు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో ఇక ప్రజలకి తెలుసు. ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాచి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనల్ని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక. ఈ నల్గొండ సభ మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా, ఈ పద్ధతి అనుసరించానా, మిగిలితారా మీరు నశంలకు కూడా? ఈ అహంకారంతో, దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా, అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? అన్నా ఏం దగ్గర ఇట్లా అంటారు, కేఆర్ఎంపీకి అప్పచెప్పమంటారు, ఏం చేయాలి? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు అన్నాడు, ఎవరిని అడిగినా చెప్పుతుంటాం కదా. మీకు తెలివి లేకపోతే అప్పచెప్పుడు, ఆగమవుడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు. నేను ఒక్కటే మాట మీతో చెప్తున్నా, దయచేసి. నిన్న కూడా అనండి నాతో హైదరాబాద్లో, సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా, ఇంకా చలో నల్గొండ ఎందుకని. అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు, చలో నల్గొండతో కూడా అయిపోదు. ఈ సభ పెట్టి ఇక్కడ నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను మీ అందరినీ శ్రమ పెట్టి ఈ సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇలా ఏ ఎలక్షన్ లేదు, పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా 2 నెలలకు 3 నెలలకు ఉన్నది, ఇప్పటికిప్పుడేం లేదు. నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరేది, ప్రజలు ఎప్పటి వరకు అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే
బొండిగా విసికెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే మీ అందరిని కూడా ఇలా సభలో ఉన్న వాళ్ళను, టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు దండం పెట్టి నేను చెప్తా ఉన్నా, నేను మీ బిడ్డను. ఇట్లా తలకాయ పెట్టి చివరికి సాగు దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు గర్జు ఉంటుంది, ఫికర్ ఉంటుంది, తన్లాట ఉంటుంది, నాశనం కావద్దనే తపన ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమన నీతిని ఎండగా రేపు చేయాలి, చాలా చేయాల్సి ఉంటుంది. ఇవాళకి ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా? మార్చిలో, ఏప్రిల్లో, మే నెలలో ఇస్తారా? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు.